life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Good morning and namaste, everyone. నిన్న చదివిన క్వశ్చన్ సగంలో ఆపేసాము బికాజ్ సమయాభావం వల్ల. అది కంటిన్యూ చేద్దాం. నిన్న చదివిన దాకా చదివి దాని తర్వాత కొనసాగింపుగా ఉంటుంది. సరే, ది క్వశ్చన్ ఈస్, ఎంక్వైరర్ ఇస్ ఆస్కింగ్, బట్ వాట్ ఈస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ట్రూ ఇండివిజువాలిటీ అండ్ ద ఐ ఆర్ ఈగో ఆఫ్ విచ్ we are all conscious? What is the distinction between this true individuality and the I or ego of which we are all conscious? నిజమైన తత్వము ఏదైతే మనలో ఉందో దానికి మామూలుగా వ్యవహరించే నేను లేకపోతే నా అహము అనే దానికి వ్యత్యాసం ఏమిటి? ఈ నేను అహం అనేది నాకు ఇప్పుడు నా స్పృహలో ఉంది అని అడిగాడు ఆయన. సో దానికి ఆన్సర్గా మేడం గారు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ థియోసఫిస్ట్ ఏం చెప్పారంటే, before I can answer you, we must argue upon what you mean by I or ego. నేను నా అహము అనే దాన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారనేది మనం మాట్లాడుకొని తెలుసుకోవాలి. We distinguish between the simple fact of self-consciousness, the simple feeling that I am I, and the complex thought that I am Mr. Smith or Mrs. Brown. We distinguish between the simple fact of self-consciousness, the simple feeling that I am I, and the complex thought that I am Mr. Smith or Mrs. Brown. The simplest fact ఏమిటి అంటే, నేచర్లో నిజమైన నేను స్వప్రజ్ఞ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడం. సెల్ఫ్ కాన్షియస్నెస్, స్వప్రజ్ఞ అంటే ఏమిటో తెలుసుకోవడం. అది ఆచరణలో కనుక్కోవడం లేకపోతే ప్రాక్టీస్లో కనుక్కోవడం కష్టమైనా దానికి ఎక్కువ కవర్స్ లేవు. అయితే కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ మిస్టర్ స్మిత్ ఆర్ మిసెస్ బ్రౌన్ ఈ జీవిత విధానంలో బోల్డ్ అని చేర్చేసుకున్నారు వాళ్ళ జీవితంలో, కాబట్టి దే ఆర్ మోర్ కాంప్లెక్స్. అదర్ వన్ ఈజ్ మోర్ ప్యూర్, ఈజీ, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ టు గెట్ ఇట్. స్వప్రజ్ఞ, సెల్ఫ్ కాన్షియస్నెస్ or the real I, who is I am I, is simple, whereas the other personality is complex. And believing as we do in a series of births for the same ego or reincarnation, this distinction is the fundamental pivot of the whole idea. ఎలా అయితే చక్రానికి ఇరుసు ఎలా ఇంపార్టెంటో, ఎలా అయితే అది ప్రధానంగా ఉండి చక్రాన్ని ముందుకు నడిపిస్తుందో, అలాగా సిరీస్ ఆఫ్ బర్త్స్, పునర్జన్మలు లేకపోతే జన్మల పరంపర, ఇవి ఈ విధానంలో, ఈ అర్థం చేసుకోవడంలో, ఈ తేడా అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యమైన విషయం అని చెప్పింది. యు సీ మిస్టర్ స్మిత్ రియలీ మీన్స్ ఎ లాంగ్ సిరీస్ ఆఫ్ డైలీ ఎక్స్పీరియన్సెస్ strung together by the thread of memory and forming what Mr. Smith calls himself. మిస్టర్ స్మిత్ తనని తాను ఎలా గుర్తింపు పొందుతాడో లేకపోతే గుర్తింపుకి గురవుతాడో అవి కేవలం అతని డైలీ ఎక్స్పీరియన్సెస్, దైనందిన అనుభవాలన్నీ గుదిగుచ్చి ఒక మెమరీ అనే ద్వారంతో దాన్ని కట్టాడు కాబట్టి తెలుస్తోంది అతనికి అతనంటే ఎవరో అనేది తనకు ఒక రకంగా అర్థమవుతోంది. బట్ నన్ ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ రియలీ ది ఐ ఆర్ ద ఈగో, నాట్ డూ దే గివ్ మిస్టర్ స్మిత్ the feeling that he is himself, for he forgets the greater part of his daily experiences and they produce the feeling of egoity in him only when they last. So we theosophists therefore distinguish between this bundle of experiences which we call false because so finite or evanescent personality, and that element in man which the feeling of I am I is due. So నిజమైన నా నేనుకి, అలాగే ఈ బయట పర్సనాలిటీకి, పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వానికి ఏదైతే టెంపరీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అవన్నీ
కాలంలో నిలబడేవి కాదు, పరిమితి పొందినవి. ఇవన్నీ అదే డిస్టింక్షన్. దాన్ని పట్టుకోవడం ఎలాగంటే ఫాల్స్ ఒకటి, నిజమైన నేనంటే నేను అనుకోవడం ఒకటి. ఇట్ ఈస్ దిస్ ఐఎమ్ ఐ విచ్ వి కాల్ ద ట్రూ ఇండివిజువాలిటీ. నిజమైన నేను ఎవరు అని తెలుసుకుంటామో అదే నా నిజమైన నేను, ట్రూ ఇండివిజువాలిటీ. నా జీవాత్మ, లేకపోతే నేను జీవించే ఒక తత్వాన్ని ఎరగడం. అండ్ we say that this ego or individuality, like an actor, we are moving to the today's portion, and we say that this ego or individuality, like an actor, plays many parts on the stage of life. ఒక డ్రామాలో ఒక యాక్టర్ ఎన్ని రోల్స్ చేస్తాడో, ఎన్ని పాత్రలు నిర్వహిస్తాడో, ధరిస్తాడో, అలాగా మనం కూడా ఈ జీవితం అనే స్టేజ్ మీద, జీవితం అనే ప్లాట్ఫామ్ మీద మనం చాలా చాలా యాక్టర్ వేసినట్టు పాత్రను ధరిస్తున్నాము. ఒక నటుడు వేసే పాత్రలాగా మనం చాలా నటనలు, చాలా పాత్రలు ధరించి నటన చేస్తున్నాము. అంటే వీఆర్ గోయింగ్ త్రూ విత్ ది పోర్షన్స్ అని. అదే బర్త్స్, అదే రీఇన్కార్నేషన్స్. సో and we say that this ego or individuality, like an actor, plays many parts on the stage of life. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంతా, ఈ ప్రపంచం అంతా ఒక డ్రామా సెంటరు, ఆ డ్రామా ప్లాట్ఫామ్ అని చెప్పింది షేక్స్పియర్. కాబట్టి ఆవిడ దీన్ని ఉల్లంఘిస్తోంది. ఇండివిజువాలిటీ లైక్ అన్ యాక్టర్, జీవాత్మ ఒక యాక్టర్ లాగా, నటుడు లాగా చాలా చాలా రోల్స్ ధరిస్తోంది ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో. స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం అనే ఈ ప్లాట్ఫామ్ మీద, జీవితం అనే ఈ చక్ర భ్రమణంలో చాలా రోల్స్ పోషిస్తోంది. లెట్ us call every new life on earth of the same ego a night on the stage of a theater. Let us call every new life on earth of the same ego a night on the stage of a theater. ఈ శాశ్వత తత్వము ప్రతిరోజు ఒక రాత్రి ఒక రోల్ చేస్తోంది, ఒక పాత్రని పోషిస్తోంది థియేటర్లో అని అనుకుందాం. థియేటర్ అంటే నాట్య మండలి, నాట్య మండలి చేసే ప్రదర్శన. దాంట్లో లెట్ us call everyone new life on earth on the same ego. Let us call every new life on earth. జీవితం ఎలా అయితే భూమి మీద కొనసాగిస్తామో దాన్ని దేంతో కంపేర్ చేస్తోంది? ఈ శాశ్వత తత్వము ఒక రాత్రి ఒక స్టేజ్ మీద ఒక డ్రామాలో ఎలా చేస్తోందో దాంతో పోలుస్తోంది. One night the actor or ego appears as Macbeth. One night the actor or ego appears as Macbeth. The next as Shylock. The third as Romeo. The fourth as Hamlet or King Lear, and so on until he has run through the whole cycle of incarnations. So ఈ డ్రామాలో ఒకటే నటుడు ఏం చేస్తున్నాడు? అతను మ్యాక్బెత్గా యాక్ట్ చేస్తున్నాడు, తర్వాత షైలాక్గా యాక్ట్ చేస్తున్నాడు, మూడో రోజు రోమియోగా యాక్ట్ చేస్తున్నాడు, నాలుగో రోజు హ్యామ్లెట్గా యాక్ట్ చేస్తున్నాడు, ఐదో రోజు కింగ్ లియర్గా యాక్ట్ చేస్తున్నాడు. ఇలా పాత్రలు పోషిస్తూ డ్రామా లైఫ్ గడుపుతున్నాడు. ఈ డ్రామా లైఫ్స్ లాగా ఎలా అయితే వేరే వేరే పాత్రలు పోషించిందో ఈ జీవిత తత్వం అనేది కూడా జన్మలు వేరే వేరే ఎత్తి, రీఇన్కార్నేషన్స్ ఎత్తి, పునర్జన్మలు ఎత్తి ఈ అనుభవాల్ని పోగు చేసుకుంటోంది అని చెబుతోంది. సో లెట్ us call every new life on earth of the same ego. ఒకటే తత్వము చాలా జన్మలను ఎత్తుతోంది. దాని కంపారిజన్ ఏమిటి? లెట్ us call every new life on earth of the same ego a night on the stage of a theater. ఒక రాత్రి ఒక ప్రదర్శన ఒక థియేటర్లో జరుగుతున్న దాంతో పోలుద్దాం. ఒక రోజు అతను మెక్బెత్గా యాక్ట్ చేశాడు, ఇంకో రోజు ఈజ్ యాక్టెడ్ యాజ్ షైలాక్ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో, థర్డ్ రోమియో జూలియట్లో రోమియోగా చేశాడు, ఫోర్త్ నైట్ యాక్టెడ్ యాజ్ హ్యామ్లెట్, అండ్ ఇంకో రాత్రి కింగ్ లియర్గా చేశాడు. ఇలా పాత్రలు పోషిస్తూ తన డ్రామా జీవితాన్ని గడుపుతున్నాడు. అలాగే ఈ శాశ్వత తత్వము అనేక జన్మలనెత్తి పర్ఫెక్షన్ వైపు నడుస్తోంది అని చెప్పడం. The ego begins his life pilgrimage. The ego begins his life pilgrimage as a sprite, as an Ariel,
or a puck. He plays the part of a super, is a soldier, a servant, one of the chorus, rises then to speaking parts, playing leading roles interspersed with insignificant parts till he finally retires from the stage as Prospero the magician. The ego begins his life pilgrimage. జీవిత ప్రయాణాన్ని, ఆబ్లిగేటరీ జర్నీ దేన్నైతే మనం డిస్క్రైబ్ చేస్తామో దాన్ని, ఈ శాశ్వత తత్వము ఒక స్ప్రైట్గా మొదలెడుతుంది. ఇవన్నీ ఒక రకంగా పర్యాయ పదాలు, బట్ వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. స్ప్రైట్ అంటే ఒరిజినల్ ఇంగ్లీష్లో దేవదూత లేకపోతే దేవత అని పేరు అని అర్థం. ఏరియల్ అంటే ఆకాశయానం చేసే ఒక జీవి. అలాగే పక్ అంటే ఒక స్పిరిట్. ఈ స్పిరిట్ ఎక్కడన్నా తిరగచ్చు, కొన్నిసార్లు దాని దయ్యం అని కూడా చెప్పచ్చు. బట్ ఎందుకు ఇవన్నీ చెబుతుందంటే, ద ఈగో బిగిన్స్ హిస్ లైఫ్ పిల్గ్రిమేజ్ యాజ్ ఎ స్ప్రైట్, ఎన్ ఏరియల్ ఆర్ ఎ పక్. సో ఈ ఏ విధానంలోనైనా ఈ తత్వం, శాశ్వత తత్వం మొదలెట్టచ్చు, జీవితం మొదలెట్టచ్చు. అయితే హీ ప్లేస్ ద పార్ట్ ఆఫ్ ఎ సూపర్, ఈజ్ ఎ సోల్జర్. మంచి సోల్జర్గా, ఒక ఆర్మీలో సోల్జర్గా ఒక రోలు, చాలా మంచి రోలు వేస్తాడు ఒక రోజు. సర్వెంట్గా ఇంకో రోజు వేస్తాడు. ఇంకోటి చాలా మంది గ్రూప్లో ఒక మనిషిగా, కోరస్గా కనిపిస్తాడు. దెన్ అప్పటిదాకా మాటలు లేవు ఆ పాత్రకి. మాటలు లేకుండా మాటలు మాట్లాడే పాత్రకి గ్రాడ్యుయేట్ అయ్యాడు. స్పీకింగ్ పార్ట్స్ మీన్స్ వేర్ దర్ ఆర్ డైలాగ్స్ ఫర్ దట్ పర్సన్. ఏవైతే తన భావాలు ఉన్నాయో ఆ భావాలను మాటల రూపంలో తెలియజెప్పే స్థితికి ఎదుగుతాడు. అలాగా ఈగో బిగిన్స్ హిస్ లైఫ్ పిల్గ్రిమేజ్ యాజ్ ఎ స్ప్రైట్, అంటే దేవత, దేవదూత. అది ఆ దేవదూత కూడా మాట్లాడదేమో, అంటే ఆ స్పిరిట్ కింద ఎర్త్ మీద ఉన్న వాళ్ళతో మాట్లాడదేమో. కాబట్టి ది ఈగో బిగిన్స్ హిస్ లైఫ్ పిల్గ్రిమేజ్ యాజ్ ఎ స్ప్రైట్, ఎన్ ఏరియల్ ఆర్ ఎ పక్. PUCK. దాన్ని పుక్ అని కొంతమంది అంటారు, పక్ అని కొంతమంది అంటారు. సో ది ప్రొనౌన్సియేషన్ రెండు డిక్షనరీలో రెండు విధానంగా ఉంది. సో ది ఈగో బిగిన్స్ హిస్ లైఫ్ పిల్గ్రిమేజ్ యాజ్ ఎ స్ప్రైట్, ఎన్ ఏరియల్ ఆర్ ఎ పక్. సో దిస్ స్ప్రైట్ అంటే దేవదూత, ఏరియల్ అంటే ఆకాశయానం చేసే జీవి, పక్ అంటే ఒక స్పిరిట్. ఇలా అర్థం చేసుకుంటే ఊరికే ఇలా మొదలెడుతుంది ఈగో తన జర్నీని అని చెబుతోంది. దాని తర్వాత ఏమవుతుంది? హీ ప్లేస్ ద పార్ట్ ఆఫ్ ఎ సూపర్, ఈజ్ అ సోల్జర్. సూపర్ అనేది విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది. చాలా ప్రతిభావంతమైన సోల్జర్గా, ఈ పార్ట్ ఆఫ్ ఎ సూపర్ ఈజ్ అ సోల్జర్, సైనికుడుగా, అలాగే సర్వెంట్గా, తర్వాత ఒక గుంపులో ఒక మనిషిగా, తర్వాత దెన్ హీ బికమ్స్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ డైలాగ్స్, స్పీకింగ్ పార్ట్స్ వేస్తాడు. ప్లేయింగ్ లీడింగ్ రోల్స్ ఇంటర్స్పర్స్ విత్ ఇన్సిగ్నిఫికెంట్ పార్ట్స్. లీడింగ్ రోల్స్ అంటే ప్రధాన పాత్రలు పోషిస్తాడు. దేంతో మమేకమై, దేంతో కలిసి ఇన్సిగ్నిఫికెంట్ పార్ట్స్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాముఖ్యత లేని పార్ట్స్ వేసే నటులు కూడా ఉన్నారు. వారితో కలిసి ఈ జీవిత యానంలో, లేకపోతే ఈ జీవిత ప్రయాణంలో ముందరకు సాగుతూ ఉంటాడు. till he finally retires from the stage as a Prospero the magician. Prospero అని అతను పర్ఫెక్ట్ మ్యాజిషియన్ అని. ప్రాస్పెరో అంటే పరిణితి చెందినవాడు, పరిణితి చెందిన ఒక గుప్త జ్ఞానిగా, అంతజ్ఞానాన్ని సంపాదించిన వాడిగా చివరికి పర్ఫెక్షన్ పొంది రిటైర్ అయిపోతాడు. అంటే మళ్ళీ జన్మలను ఎత్తడు అనే మాట చెప్పింది. మళ్ళీ జన్మలు ఎత్తడానికి అవకాశము లేని స్థితిలో ఒరిజినల్ సోర్స్కి వెళ్ళి చేరిపోతాడు అని. సో దట్ ఈస్ ది జర్నీ ఆఫ్ ఏ స్పార్క్ ఆఫ్ ద డివైన్. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ద ఫైర్. స్పార్క్ ఆఫ్ ద డివైన్, విడిపడిన అగ్నికణము మళ్ళీ అగ్నితో చేరినట్టు అలా ముందరికెడుతుంది అని. సో ఇది ఎక్కడిని ఇవాళ మొదలెట్టామో అక్కడి నుంచి ఒకసారి చదువుదాం. And we say that this ego or individuality is like an actor, plays many parts on the stage of life. జీవితం అనే థియేటర్లో చాలా రోల్స్ వేస్తాడు ఈ జీవి, శాశ్వత తత్వము. ఇన్ని పాత్రలు పోషిస్తోంది. ఒక జీవితంలోనే బోల్డెన్ పాత్రలు పోషించట్లే. మనం ఒక జీవితంలోనే ఒకసారి కొడుకుగా, ఒకసారి తండ్రిగా, ఒకసారి భర్తగా, అట్లా వేరియస్ రోల్స్ ప్రతివాడికి ఒక జీవితంలోనే ప్రసాదింపబడ్డాయి. అలాగే అమ్మగా
కూతురుగా, లేకపోతే ఇంకో చాలా అందరికి మేలు చేసే దేవతగా, ఇలా ఆడవారు కానీ మగవారు కానీ ఒక జీవితంలోనే బోల్డెన్ రోల్స్ ప్లే చేస్తున్నారు ఒక జీవితంలో. బట్ ఈయన ఏమంటున్నాడంటే ఈ శాశ్వతమైన ఈగో ఎలాగైతే థియేటర్లో యాక్టర్ ఒక రాత్రికి ఒక రోల్ ఎలా ప్లే చేస్తాడో, ఒక రోజు మ్యాక్బెత్, ఒక రోజు షైలాక్, ఒక రోజు రోమియో, ఇంకో రోజు హ్యామ్లెట్, ఇంకో రోజు కింగ్ లియర్, ఇవన్నీ కూడా షేక్స్పియరియన్ డ్రామాలో పాత్రలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఊరికే నాకు గుర్తుకొచ్చి చెబుతున్నా, అంతకు తప్ప ఇంకేం లేదు, మీకు తెలియదని కాదు. మ్యాక్బెత్, షైలాక్, రోమియో, హ్యామ్లెట్ అండ్ కింగ్ లియర్ అండ్ సో ఆన్ అంటిల్ హీ హాస్ రన్ త్రూ ద హోల్ సైకిల్ ఆఫ్ ఇన్కార్నేషన్స్. సో ఈ ఇన్కార్నేషన్స్ అన్నీ అయిపోవాలి. ఎప్పుడైపోతుంది? పర్ఫెక్షన్ వస్తే అయిపోతుంది. పర్ఫెక్షన్ లేనంత కాలం మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ ఈ జన్మ కొనసాగించడం, మళ్ళీ ఈ జన్మని ముగించడం, మళ్ళీ కొన్నాళ్ళకి ఆ జీవి ఒక్కొక్క పరితలం దాటుకుంటూ ఆ దేవశాని ప్లేన్లో ఉండి మళ్ళీ కిందికి తిరిగి రావడం, కొత్త కర్మను వేసుకుని కిందికి దిగి రావడం, కొత్త శరీరాలు తీసుకుని కిందికి దిగి రావడం, మళ్ళీ కొత్త ప్రయాణం చేయడం, ఇది సాగుతూ ఉంటుంది అనే మాట చెప్పింది. ది ఈగో బిగిన్స్ హిజ్ లైఫ్ పిల్గ్రిమేజ్. జీవిత యాత్ర ఎలా మొదలెడుతుందంటే యాజ్ ఎ స్ప్రైట్, యాజ్ ఎ దేవతలాగా, లేకపోతే దైవ దూతలాగా, లేకపోతే దైవత్వం పుణికిపుచ్చుకున్న వాడిలాగా అలా మొదలెట్టచ్చు. లేకపోతే అన్ ఏరియల్, ఆకాశయానం చేసే ఒక వ్యక్తిలాగా, ఆర్ ఎ పక్ ఆర్ ఎ స్పిరిట్. హీ ప్లేస్ ద పార్ట్ ఆఫ్ ఎ సూపర్, ఈజ్ ఎ సోల్జర్. సో ఈ పిల్గ్రిమేజ్ లో ఒకరోజు దేవతగా, ఒకరోజు ఆకాశయానం చేసే ఒక జీవిగా, లేకపోతే ఒక స్పిరిట్ గా, ఇలా అన్ని పార్ట్స్ ప్లే చేస్తూ పోయి ఒక సోల్జర్ గా, ఒక సర్వెంట్ గా, ఒక కోరస్ లో, ఒక గ్రూప్ లో ఉండేవాడిగా. కోరస్ అంటే యాక్చువల్ గా పాట పాడే వాళ్ళందరిలో వెనకాల భాగం నించుని పాడుతూ ఉంటారు, అది వాళ్ళని కోరస్ అంటారు. అలా ఒక వ్యక్తిగా ఇలా ఉంటూ దెన్ స్పీకింగ్ పార్ట్స్, దాని తర్వాత మాట్లాడే పార్ట్స్ కి, ఈ స్పీకింగ్ పార్ట్స్, ఈ సూపరు రెండు కూడా ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నాయి. అంటే దాని వెనకాల చాలా అర్థం ఉంది అన్నమాట. ఈ సూపర్ సోల్జర్ అనేది అతను తెలుసుకుంటున్నాడు, సరి అయిన విధానం ఏది అని తెలుసుకునే రీతిలో ఎక్కువ మాట్లాడకుండా అబ్జర్వ్ చేస్తూ తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎలా జీవించాలో తెలుసుకున్న తర్వాత స్పీకింగ్ పార్ట్స్కి వెళ్ళాడు. అలాగే నటన నేర్చుకున్న తర్వాత పెద్ద పాత్రలు ఇస్తారు. నటన నేర్చుకోక ముందు అతనికి పెద్ద పాత్రలు ఇవ్వడం జరగదు. అలాగే స్పీకింగ్ పార్ట్స్ లోకి వెళ్ళి, మాట్లాడే విధానంలోకి వెళ్ళి, సరి అయిన జీవిత విధానంలోకి వెళ్ళి, ప్లేయింగ్ లీడింగ్ రోల్స్, ప్రధాన పాత్రలను వహిస్తూ ఇంటర్స్పర్స్డ్, సంబంధం పెట్టుకుంటూ ఎవరితో, ఇన్సిగ్నిఫికెంట్ పార్ట్స్ ప్లే చేసే వాళ్ళతో, అంత ప్రాముఖ్యత లేని పార్ట్స్ ప్లే చేసే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ till he finally retires from the stage as Prospero the magician. సో ఫైనల్ గా ఎక్కడి నుంచి ఎగ్జిట్ చేస్తాడు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ స్టేజ్ లోంచి అంటే, కంప్లీట్ గా ఒక పరిపూర్ణత చెందిన మనిషి తన పర్పస్ అంతా అయిపోయిన తర్వాత, నేర్చుకోవాల్సినంత నేర్చుకున్న తర్వాత అప్పుడు మూలంలోకి వెళ్ళిపోతాడు. దెన్ హీ బికమ్స్ ఎ మ్యాజిషియన్. మ్యాజిషియన్ అంటే నాట్ ద ఆర్డినరీ మ్యాజిషియన్ అని అనుకోకర్లే. ఎ మ్యాజిషియన్ హూ విల్ వర్క్, హూ విల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి. అలాంటి వైట్ మ్యాజిషియన్ గా ప్రాస్పరో అనే ఒక వ్యక్తి ఎలా అయితే పనిచేశాడో అలా వెళ్ళిపోతాడు అని చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐ అండర్స్టాండ్ యు సే దెన్ దట్ ఈస్ ట్రూ ఈగో cannot return to earth after death. I understand you say then that this true ego cannot return to earth after death. But surely the actor is at liberty, if he has preserved the sense of his individuality, to return if he likes to the scene of his former actions. I understand you say then that this true ego cannot return to earth after death. But surely the actor is at liberty, if he has preserved the sense of his individuality, to return if he likes to the scene of his former actions. So ఇక్కడ మీరు చెప్పింది నాకు అర్థమైంది. నాకు ఏమర్థమైంది? శాశ్వత తత్వము మరణించిన తర్వాత దట్ దిస్ ట్రూ ఈగో, ఏదైతే శాశ్వత తత్వం ఉంటున్నావో
ఆ శాశ్వత తత్వంలో ఉండే ఈ బాడీస్ అన్ని డ్రాప్ చేస్తూ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవశాని ప్లేన్లో నివసిస్తూ ఉంటే, అది కదా మన బిలీఫ్, అదంతా విన్నాడు అంతకుముందే. కాబట్టి అక్కడి నుంచి ఎర్త్ మీదకి రాదు అనే విషయం, భూమి మీదకి రాదు ఆ ఈగో, ఎప్పుడో ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప అనేది నేను అర్థం చేసుకున్నాను అని చెప్పాడు. అయితే షూర్లీ ది యాక్టర్ ఇస్ ఎట్ లిబర్టీ. ఎవరైతే యాక్టర్ గురించి చెప్పారో, అంటే ఎవరైతే జీవి గురించి చెప్పారో, ఇఫ్ హీ హెస్ ప్రిజర్వ్డ్ ద సెన్స్ ఆఫ్ హిజ్ ఇండివిజువాలిటీ, అతని జీవితంలో తను జీవించిన విధానాన్ని గనక తను జ్ఞాపకం పెట్టుకుని ఉంటే, తన ప్రత్యేకతను గనక తను జ్ఞాపకం పెట్టుకుని ఉంటే, అది గనక ప్రిజర్వ్ చేసి ఉంటే, అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఆ చోటికి, ఆ యాక్షన్ జరిగిన చోటికి తిరిగి రాగలడు కదా అని అడుగుతోంది. ఇఫ్ హీ హెస్ ప్రిజర్వ్డ్ ద సెన్స్ ఆఫ్ హిస్ ఇండివిజువాలిటీ టు రిటర్న్ ఇఫ్ హీ లైక్స్ టు ది సీన్ ఆఫ్ హిస్ ఫార్మర్ యాక్షన్స్. ఎక్కడైతే అంతకుముందు పనిచేసి వెళ్ళాడో అదే చోటికి అతను కావాలంటే, ఇఫ్ హీ విషెస్, కావాలంటే అదే చోటికి తన ప్రత్యేకతను తను బాగా కాపాడుకొని ఉంటే రాగలడు కదా అని అడుగుతున్నాడు. ఇది ఆయన క్వశ్చన్. బట్ షూర్లీ ది యాక్టర్ ఇస్ ఎట్ లిబర్టీ ఇఫ్ హీ హెస్ ప్రిజర్వ్డ్ ద సెన్స్ ఆఫ్ హిస్ ఇండివిజువాలిటీ టు రిటర్న్ ఇఫ్ హీ లైక్స్ టు ద సీన్ ఆఫ్ హిస్ ఫార్మర్ యాక్షన్స్. అంతకుముందు తను ఎక్కడైతే జీవించి పనిచేశాడో ఆ చోటుకి అతను కోరుకుంటే తిరిగి రాగలడు కదా తన ప్రత్యేకతను తను కాపాడుకున్నప్పుడు అని అడుగుతున్నాడు. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, we say not simply because such a return to earth would be incompatible with any state of unalloyed bliss after death, as I am prepared to prove. We say not simply because such a return to earth would be incompatible with any state of unalloyed bliss after death, as I am prepared to prove. We say that man suffers so much unmerited misery during his life through the fault of others with whom he is associated, or because of his environment, that he is surely entitled to perfect rest and quiet, if not bliss, before taking up again the burden of life. However, we can discuss the later in detail. So ఈ పెద్ద క్వశ్చన్కి మీరు చెప్పే విధానం, అతనంతటా అతనే రావాలనుకుంటున్నాడు కాబట్టి ఇండివిజువాలిటీని కనుక తను సేవ్ చేసుకుని ఉంటే వెనక్కి రాగలడు కదా. అంటే ఇండివిజువాలిటీ అంతా పడిపోతుంది, వ్యక్తిత్వం పడిపోతుంది అని మనం నమ్ముతున్నాం. అతను ఏమంటున్నాడంటే, ఒకవేళ తను సేవ్ చేసుకోగలిగితే, తన ప్రత్యేకంగా తనకు ఏర్పడిన స్థితులను తను సేవ్ చేసుకోగలిగితే ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో అక్కడికి తిరిగి రావచ్చు కదా అని అడిగాడు. ఆవిడేమంటుందంటే, వీ సే నాట్, వీ డోంట్ అగ్రీ విత్ దాట్ అని చెబుతోంది. సింప్లీ బికాస్ సచ్ ఎ రిటర్న్ టు ఎర్త్ would be incompatible with any state of unalloyed bliss after death. Unalloyed bliss అంటే కల్మషము కలపటము లేని ఒక బ్రహ్మానంద స్థితి. మరణము తర్వాత దొరికే ఒక స్థితి ఉంది. అది ఎప్పుడు? ఈ కామ శరీరం దాటిపోయి, లోయర్ మెంటల్ దాటిపోయిన తర్వాత హయ్యర్ మెంటల్లో దేవచానిక్ ప్లేన్లో ఉంటున్నప్పుడు దట్ అనలాయిడ్ బ్లిస్ అనేది అనుభవిస్తాడు జీవి. కాబట్టి ఈ ఏమాత్రము బ్రహ్మానందం తప్ప ఇంకోటి లేని స్థితిని అతను చేరుకొని అక్కడి నుంచి చేరుకోకుండా కిందికి వచ్చేస్తాడు. ఆ థియరీని మేము అంత ఈజీగా ఒప్పుకోవడానికి మాకు మనస్కరించట్లేదు. ఇన్కంపాటిబుల్, అది అలా జరగదు. కంపాటిబుల్ అంటే దానికి ఒడంబడి నడవడం, అట్లా దానికి ఒడంబడి మీరు చెప్పే విధానంలో లేదు. పైకి వెళ్ళిపోయిన జీవి ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండి 700 సంవత్సరాలు మినిమం ఉంటాడట. ఆ తర్వాతే మళ్ళీ కిందికి దిగి వస్తాడు అని దివ్యజ్ఞాన సమాజంలో వాంగ్మయం చెబుతోంది. ఈ బుక్లోనే కూడా, కీర్తి థియాసఫీలో కూడా అంతకుముందు చదువుకున్నాం. కాబట్టి బికాస్ సచ్ ఎ రిటర్న్ టు ఎర్త్ వుడ్ బి ఇన్కంపాటబుల్ విత్ ఎనీ స్టేట్ ఆఫ్ అనలాయిడ్ బ్లిస్ ఆఫ్టర్ డెత్, యాజ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ప్రూవ్. కాబట్టి ఒక స్థితి ఉంది, బ్రహ్మానంద స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిని కాకుండా, దాంతో సరి అయిన సమన్వయం లేకుండా ఇన్కంపాటబుల్గా ఎర్త్కి వచ్చేస్తాడంటే, మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ తిరిగి వస్తాడంటే అది సరి అయినది కాదు.
నేను దీన్ని ప్రూవ్ చేయగలను, యాజ్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ప్రూవ్ ఇట్. దీన్ని మాటల ద్వారానే ప్రూవ్ చేస్తుంది ఆవిడ, అది ఆవిడ చెబుతోంది. We say that a man suffers so much unmerited misery during his life through the fault of others with whom he is associated. మనిషి చాలాసార్లు తనకి రాకూడని కొన్ని అతిదీన పరిస్థితులు, లేకపోతే అతి కష్టమైన పరిస్థితులు, మిజరీ అంటే భరించలేని పరిస్థితులు, అలాంటి పరిస్థితులు మిగతా వాళ్ళ తప్పుల వల్ల. We say that man suffers so much unmerited misery during his life through the fault of others. మిగతా వాళ్ళ తప్పుల వల్ల అతను అలాంటి స్థితికి తోయబడ్డాడు, అలాంటి స్థితి అనుభవించాడు. ఏం స్థితి అది? మిజరబుల్ స్థితి. మిజరబుల్ అంటే ఎవరికి కూడా వద్దురా బాబు అని అనుకునే ఇలాంటి స్థితి. అలాంటి స్థితి అతను ఇతరుల తప్పుల వల్ల అలాంటి బాధాకరమైన పరిస్థితులను అనుభవించాడు. త్రూ ద ఫాల్ట్ ఆఫ్ అదర్స్ విత్ హూమ్ హీ ఈజ్ అసోసియేటెడ్. ఎవరితో అయితే సంబంధం పెట్టుకుని తను జీవించాడో వాళ్ళ తప్పుల వల్ల, వాళ్ళ దుశ్చర్యల వల్ల తను కొన్ని బాధలను అనుభవించాడు. ఆర్ బికాస్ ఆఫ్ హిస్ ఎన్విరాన్మెంట్, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ వాతావరణంలో ఉన్నాడో దానివల్ల కూడా ఈ బాధలను అనుభవించాడు. దట్ హీ ఈస్ ష్యూర్లీ ఎంటైటిల్డ్ టు పర్ఫెక్ట్ రెస్ట్ అండ్ క్వైట్. సో అందుకని ఇన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి, ఇంత వాతావరణం వల్ల కానీ ఇతరుల వల్ల కానీ బాధపడ్డాడు కాబట్టి అతనికి పర్ఫెక్ట్ రెస్ట్, సంపూర్ణమైన స్వచ్ఛమైన రెస్ట్ కావాలి. అతనికి సేద తీర్చుకునే ఒక సమయం కావాలి. అది క్వైట్నెస్ తో కూడా ఉండాలి. చాలా ఏ ఒడుదుడుకులు లేకుండా నిశ్శబ్దంగా. నిశ్శబ్దం అంటే శబ్దాలు లేకుండా ఉండడం కాదు, మనస్థితి చాలా ఆనందంగా ఉండే స్థితి. ఆ స్థితిలో పర్ఫెక్ట్ రెస్ట్, దాంట్లో ఏమాత్రము తప్పులకి చోటు లేని పర్ఫెక్షన్తో ఉన్న ఆ క్వైట్నెస్, ఆ రెస్ట్ అతనికి అర్హత ఉంది. అలాంటిది ఆ స్థితి పొందడానికి హీఈస్ ఎంటైటిల్డ్ టు పర్ఫెక్ట్ రెస్ట్ అండ్ బ్లిస్. క్వైట్ ఇఫ్ నాట్ బ్లిస్ అంటుంది. ఒకవేళ బ్రహ్మానంద స్థితికి చేరకపోయినా కూడా, బ్రహ్మానంద స్థితి దేవచానిక్ లైఫ్లో చాలా ముఖ్యమైనది. అక్కడ కూడా మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 సప్లైన్స్ ఉన్నాయి కాబట్టి విశ్రాంతిగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది, అతనికి అర్హత ఉంది. ఎందుకు ఇన్ని బాధలు పడ్డాడు? ఇతరుల తప్పుల వల్ల బాధపడ్డాడు, ఇతరుల దుశ్చర్యల వల్ల బాధపడ్డాడు, అలాగే పెరిగిన వాతావరణం వల్ల, లేకపోతే చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కూడా అతను బాధపడ్డాడు. కాబట్టి హీఈస్ ఎంటైటిల్డ్ టు పర్ఫెక్ట్ రెస్ట్. అతనికి హక్కు పర్ఫెక్ట్ రెస్ట్ పొందడం, పర్ఫెక్ట్ క్వైట్నెస్ పొందడం. ఇఫ్ నాట్ బ్లిస్, ఒకవేళ బ్రహ్మానంద స్థితి చేరుకోడు అని అనుకున్నా, చేరుకుంటారు అనేదే సత్యము. ఒకవేళ అలా చేరకపోయినా కూడా పర్ఫెక్ట్ రెస్ట్ అండ్ క్వైట్ అయితే కావాలి. సేద తీర్చుకునే హక్కు అతనికి ఉన్నది. ఆనందంగా చేరలేకపోయినా, బ్రహ్మానంద స్థితికి చేరకపోయినా అంటోంది. బిఫోర్ టేకింగ్ అప్ అగైన్ ద బర్డెన్ ఆఫ్ లైఫ్. మళ్ళీ పునర్జన్మనెత్తే ముందర రెస్ట్ తీసుకోవడానికి, పర్ఫెక్ట్ రెస్ట్ తీసుకోవడానికి, దాంట్లో తప్పులు లేని స్థితిలో అంతా ఒప్పే ఉంది, అక్కడ అంతా మంచే జరుగుతుంది. అలాంటి స్థితిలో అతను హాయిగా పర్ఫెక్ట్గా రెస్ట్ తీసుకోవడానికి, అలాగే క్వైట్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అతనికి అర్హత ఉంది. ఒకవేళ బ్రహ్మానంద స్థితికి చేరకపోయినా అంది. బిఫోర్ టేకింగ్ అప్ ది బర్డెన్ ఆఫ్ లైఫ్, మళ్ళీ కొత్త జన్మ ఎత్తి ఆ బాధ్యతలు మోసే ముందర ఈ విధానం ఉంది అని చెబుతోంది. హౌఎవర్ వీ కెన్ డిస్కస్ దిస్ లేటర్ ఇన్ డీటెయిల్. సో దీని గురించి ఏ స్టేజ్లో అతను రెస్ట్ తీసుకుంటాడు, ఏ స్టేజ్లో ఉంటాడు, ఏం బ్రహ్మానందం పొందుతాడు, ఏమేమిటి ఉన్నాయి అనేది మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దామని చెప్పింది. సో మనం ఇదివరకే మనం చదువుకున్న దాంట్లో, అధ్యయనం చేసిన దాంట్లో, ఆవిడ అంతకుముందు చదువుకుని వెనక్కి వచ్చాం కాబట్టి తర్వాత వస్తుంది అది. హెల్ అనేది ఒక ప్లేస్ లేదు, హెవెన్ అనేది ఒక డెస్టినేషన్ కాదు అని చెబుతుంది. హెల్ అండ్ హెవెన్ ఆర్ నాట్ డెస్టినేషన్స్ అని. నిజానికి నరకము లేదు, బాధలు లేవు, అక్కడ విష పురుగులు మీ మీద ప్రయోగించడం లేదు, లేకపోతే ఏదో బడబాగ్నిలో మిమ్మల్ని తోసేయడం అనేది లేదు. ఇవన్నీ ఉండవు. ఇవన్నీ హెల్ అనే ప్రదేశమే లేదు అనే మాట చెప్పింది. ఇది
చాలా మందికి ఒక రకమైన రిలీఫ్. ఎందుకంటే ఏమేమిటి పడాల్సి వస్తుందో అని. యాక్చువల్గా మనం ఏమేమి కోరికలని పెట్టుకుంటూ జీవించామో, ఏ కోరికలతో జీవించామో ఆ కోరికలని విడిపడడమే, ఆ కోరికల నుంచి విడిపడడమే యాస్ట్రల్ ప్లేన్లో మనం పడే యాతన. అప్పుడు అక్కడ ఫ్రీ అయిపోతే లోయర్ మెంటల్లో ఉండే డివిజన్స్ అన్నీ కూడా మనం ఆ డివిజన్స్ని అధిగమించి కిందకి చూడకుండా, అధోగతి పాలవకుండా ఊర్ధ్వ స్థితికి చేరుకోగలిగితే మనం దేవచానిక్ స్టేట్కి చేరతాము అనేది దివ్యజ్ఞాన వాంగ్మయం చెబుతోంది. ఆ దివ్యజ్ఞాన వాంగ్మయం చెప్పిన దేవచానిక్ ప్లేన్లో అంతా ఆనందము, సంగీతం వినిపిస్తూ ఉంటుంది, పోయిటరీ చెప్పేవాళ్ళు పోయిటరీ చెబుతూ ఉంటారు, సంగీతం పాడేవాళ్ళు సంగీతం పాడుతూ ఉంటారు. కాబట్టి అక్కడంతా కూడా బ్రహ్మాండమైన ఒక డివైన్ సామ్రాజ్యం ఉంది అనేది తెలియజెప్పింది. కాబట్టి అది మనం ఇదివరకే చూసాం. కాబట్టి హౌ ఎవర్ డిస్కస్ దిస్ లేటర్ అంటే తర్వాత దీని గురించి మాట్లాడదామని నేను చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఉపశీర్షికకు వెళుతున్నాం. వై ఈజ్ థియాసఫీ యాక్సెప్టెడ్? వై ఈజ్ థియాసఫీ యాక్సెప్టెడ్? ఎందుకు దివ్య జ్ఞానాన్ని ఒప్పుకున్నారు లేకపోతే ఓ విధానంగా స్వీకరించారు అనే ఉపశీర్షిక. వై ఈజ్ థియాసఫీ యాక్సెప్టెడ్? రైట్. Enquirer is asking this question. I understand to a certain extent, but I see that your teachings are far more complicated and metaphysical than either spiritualism or current religious thought. Can you tell me then what has caused this system of theosophy which you support to arouse so much interest and so much animosity at the same time? చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవి, క్వశ్చన్సే కాదు యాక్చువల్గా. బట్ దిస్ ఈస్ వాట్ హీ ఫీల్స్, ద ఎంక్వైరర్ ఫీల్స్. ఐ అండర్స్టాండ్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఐ సీ దట్ యువర్ టీచింగ్స్ ఆర్ ఫార్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ మెటఫిజికల్ దాన్ ఎయిదర్ స్పిరిచువలిజం ఆర్ కరెంట్ రిలీజియస్ థాట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఈ భాగం ఇప్పటిదాకా చదివితే మాకు అర్థమైంది, కొంతదాకా అర్థమైంది, కొంతమేరకు అర్థమైంది. ఏమిటంటే మీ బోధనలు చాలా క్లిష్టతరంగా ఉన్నాయి, సంక్లిష్టంగా ఉన్నాయి. అది కాకుండా ఫిజికల్గా లేవు, మెటఫిజికల్గా ఉన్నాయి, అభౌతికమైన నేచర్తో కలిగి ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే స్పిరిచువలిజంతో ఉన్న దాంట్లో ఉన్న బోధనలతో కంపేర్ చేస్తే మీ బోధనలు అంత ఈజీగా గ్రహించడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఫిజికల్గా ఈ ఆన్సర్స్ మనం గ్రహించలేము. ఈ మెటఫిజికల్ స్టేట్లో ఉంది, అంటే అభౌతికమైన స్థితిలో వెళ్ళి మనం ఆలోచించగలగాలి, అప్పుడే మనకు అర్థం అవుతోంది. బట్ ఐ సీ దట్ యువర్ టీచింగ్స్ ఆర్ ఫార్ మోర్ కాంప్లికేటెడ్. అంత ఈజీగా అర్థం అవట్లా, సంక్లిష్టంగానే ఉన్నాయి మీ టీచింగ్స్. దేంతో కంపేర్ చేస్తే స్పిరిచువలిజం అంటే భూతావేశపరుల యొక్క టీచింగ్స్తోనూ, అలాగే కరెంట్ రిలీజియస్ థాట్ ప్రస్తుతం ఉన్న వారి మతపరమైన సిద్ధాంతాలు, వీటితో కంపేర్ చేస్తే మీ బోధనలు చాలా కష్టంగా ఉన్నాయి అని చెబుతున్నాడు. కెన్ యూ టెల్ మీ దెన్ వాట్ హ్యాస్ కాజ్డ్ దిస్ సిస్టమ్ ఆఫ్ థియాసఫీ విచ్ యు సపోర్ట్ టు అరౌజ్ సో మచ్ ఇంట్రెస్ట్ అండ్ సో మచ్ ఎనిమాసిటీ ఎట్ ద సేమ్ టైం? సో మీరు ఏమన్నా చెప్పగలరా, వివరించగలరా? మీరు ఏ సిస్టమ్నైతే, ఏ పద్ధతినైతే మీరు నమ్ముతున్నారో, సిస్టమ్ విచ్ యు సపోర్ట్, దేన్నైతే సపోర్ట్ చేస్తున్నారో, దేన్నైతే మీరు ఈ థియాసఫీయే సరైనది అని చెబుతున్నారో, ఎందుకు ఈ సిస్టంలో కొంతమందికి ఏమో అభిరుచి పెరుగుతోంది, కొంతమందికి ఏమో ఎనిమాసిటీ పెరుగుతోంది, దాని ఎడ విముఖత పెరుగుతోంది ఒకేసారి. కొంతమందికి ఏమో నేర్చుకుందాం, తెలుసుకుందామని ఇంట్రెస్ట్ పెరుగుతోంది, సుముఖత. ఇంకొంతమందికి విముఖత అంటే ఎనిమాసిటీ పెరుగుతోంది. ఎందుకు అవుతోంది ఒకే టైంలో అని అడుగుతున్నాడు. అండర్స్టాండ్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్, బట్ ఐ సీ దట్ యువర్ టీచింగ్స్ ఆర్ ఫార్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ మెటఫిజికల్ దెన్ ఐదర్ స్పిరిచువలిజం ఆర్ కరెంట్ రిలీజియస్ థాట్. కెన్ యూ టెల్ మీ దెన్ వాట్ హ్యాస్ కాజ్డ్ దిస్ సిస్టమ్ ఆఫ్ థియాసఫీ విచ్ యూ సపోర్ట్ టు అరౌజ్ సో మచ్ ఇంట్రెస్ట్ అండ్ సో మచ్ ఎనిమాసిటీ ఎట్ ద సేమ్ టైం? ఒకే టైమున ఇంత అభిరుచి ఉంది కొంతమందికి, ఇంత ఎనిమాసిటీ కూడా ఉంది. ఈ సిస్టమ్ అంతే పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు వచ్చింది? మీరు ఈ సిస్టమ్ని సపోర్ట్ చేస్తున్నారు కదా, ఈ సపోర్ట్, దీని గురించి మీరు
చాలా బాగా మాట్లాడుతున్నారు కదా, దీనిని నమ్ముతున్నారు కదా. ఏమిటి దీనికి కారణం? ఒకే సమయములో కొంతమందికి ఏమో అపీల్ చేస్తోంది ఈ సిస్టము, కొంతమందికి ఏమో బాగా దీంట్లో విషయాన్ని అర్థం చేసుకుందామని కొంతమందికి ఉంది, కొంతమంది ఏమో ఎందుకులే దూరం జరిగిపోయే ఒక స్థితి ఉంది. ఎందుకు అవుతోంది? కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి ఎనిమాసిటీ ఉంది, కొంతమందికి అభిరుచి ఉంది, కొంతమందికి అభిరుచి లేదు ఒకే సమయంలో. ఎందువల్ల? దానికి ఆవిడ చెబుతోంది, దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ఇట్ ఐ బిలీవ్. నేను చాలా కారణాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను అంటుంది. అమంగ్ అదర్ కాజెస్ దట్ మే బి మెన్షన్డ్ ఆర్, there are several reasons for it I believe. Among other causes that may be mentioned are, కొన్ని కారణాలు, మిగతా కారణాలు కొన్ని నేను చెప్తాను ఇక్కడ అని చెబుతూ, 1, the great reaction from the crassly materialistic theories now prevalent among scientific teachers. The great reaction from the crassly materialistic theories now prevalent among scientific teachers. ఇది మొదటి కారణము అని చెబుతోంది. మిగతా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే, చాలా భౌతికవాదంలో బాగా ఇరుక్కుపోయి దాంట్లో మమేకం అయిపోయి ఆ థియరీస్ని, ఆ సిద్ధాంతాలని ఈ సైంటిఫిక్ టీచర్స్ ఎవరైతే శాస్త్రీయతతో బోధిస్తున్నారో వాళ్ళు కూడా దానిని పట్టుకున్నందువల్ల అలాంటి వాళ్ళు చూపిస్తున్న రియాక్షన్, ది గ్రేట్ రియాక్షన్ ఫ్రమ్ ద క్రాస్లీ మెటీరియలిస్టిక్ థియరీస్. మెటీరియలిస్టిక్ థియరీ అంటే భౌతికవాదంతో ఆ వాదాన్ని నమ్మిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో దాని మీద ఆధారపడింది. నౌ ప్రివలెంట్ ఈవెన్ అమాంగ్ సైంటిఫిక్ టీచర్స్. శాస్త్రీయతను బోధించే వాళ్ళు కూడా ఈ మెటీరియలిజంలో ఉండి దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. సరిగ్గా దాన్ని అర్థం చేసుకోకుండా ఇది ఇలా ఉంది ఏమిటి అని క్వశ్చన్ చేసే స్థితిలో, రియాక్షన్ లో ఉన్నారు. అదొక కారణం. ద గ్రేట్ రియాక్షన్ ఫ్రమ్ ద క్రాస్లీ మెటీరియలిస్టిక్ థియరీస్ నౌ ప్రివలెంట్ అమాంగ్ సైంటిఫిక్ టీచర్స్. ఈ మెటీరియలిస్టిక్ థియరీస్, భౌతికవాదంతో కూడిన సిద్ధాంతాలు చాలా బాగా పాతుకుపోయినందువల్ల సైంటిఫిక్ టీచర్స్ లో కూడా, శాస్త్రీయతను బోధించే వాళ్ళు కూడా, వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోవట్లే ద గ్రేట్ రియాక్షన్. బేసికలీ బికాస్ సైన్స్ ఆల్సో డీల్స్ విత్ మెటీరియల్ సైన్స్. ఇట్ ఈస్ మెటీరియల్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ మెటఫిజికల్ సైన్స్. కాబట్టి భౌతికవాదంతో ముడిపడినదే శాస్త్రీయత ఇప్పటికీ ఉంది. కాబట్టి భౌతికం, అభౌతికమైన విషయాల్ని శాస్త్రం ఇంకా గమనించట్లేదు. కాబట్టి ఈ శాస్త్రీయతతో ఉన్న బోధన చేసేవాళ్ళు కూడా ఈ మెటీరియలిజంలో బాగా మమేకం అయిపోయి ఉన్నారు, బాగా ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి అదొక రీజన్ అని చెప్పింది. రెండోది, జనరల్ డిస్సాటిస్ఫాక్షన్ with the artificial theology of the various Christian churches and the number of daily increasing and conflicting sects. SECTS vibhagalu, sects. General dissatisfaction with the artificial theology of the various Christian churches and the number of daily increasing and conflicting sects. So, general ga, sadharananga ఈ థియాలజీ ఏదైతే ఉందో చాలా స్వాభావికతతో కూడి ఉండాలి, నేచురల్ గా కనిపించాలి, దాంట్లో అందరూ ఆనందంగా పాలు పంచుకోగలగాలి. అయితే అది ఈ థియాలజీ అంతా చెప్పే విధానంలో మెకానికల్ గా అయిపోయింది కాబట్టి అది కృత్రిమంగా తయారైంది. సో జనరల్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద ఆర్టిఫిషియల్ థియాలజీ ఆఫ్ ద వేరియస్ క్రిస్టియన్ చర్చెస్. సో ఈ క్రైస్తవ మత చర్చెస్ లో, చర్చ్ అంటే కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్, ఎక్కడైనా కలవచ్చు వాళ్ళు, ఆ కలిసిన వాళ్ళని కలిసే చోటుని వాళ్ళు చర్చ్ అంటున్నారు. ఆ చర్చెస్ లో, క్రిస్టియన్ చర్చెస్ లో అక్కడ జరిగే కృత్రిమమైన మతపరమైన విషయాల బోధనలో జనరల్ గా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది, సాధారణ రీతిలో అసంతృప్తి మొదలైంది. అండ్ ద నంబర్ ఆఫ్ డైలీ ఇంక్రీజింగ్ అండ్ కన్ఫ్లిక్టింగ్ సెక్ట్స్, అంటే రోజుకొకటి ఒక శాఖ మొదలవుతోంది. ఆ ప్రధానమైన మతంలోంచి ఇంకో శాఖ మొదలవుతోంది. కాబట్టి అది ఒక మతము, ఇంకో మత భాగము, ఇంకో మత భాగము, అవి ఏకీభవించట్లే, అవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇదొక కారణం ఉంటుంది. జనరల్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద ఆర్టిఫిషియల్ థియాలజీ ఆఫ్ ద వేరియస్ క్రిస్టియన్ చర్చెస్ అండ్ ద నంబర్ ఆఫ్ డైలీ ఇంక్రీజింగ్
and conflicting sects. సెక్ట్ అంటే విభాగము. నేను ఈ మతంలోనే ఉంటూ ఇది ఈ మతంలో ఇది చెప్తున్నారు, నేను ఇలా ప్రతిపాదిస్తున్నానని ఆ మతంలోనే ఉంటాడు, బట్ ఇంకో విభాగాన్ని ప్రమోట్ చేస్తాడు. అలా ప్రమోట్ చేసే విభాగాలు చాలా అయిపోతున్నాయి, రోజుకొకటి వచ్చేస్తున్నాయి, ఒకదానితో ఒకటి ఏకీభవించట్లేదు. అలాగే జనరల్గా కూడా చర్చెస్లో చెప్పే మతపరమైన బోధనలు చాలా మెకానికల్గా అయిపోవడం వల్ల ఆర్టిఫిషియల్గా అయిపోయేవి, కృత్రిమంగా తయారయ్యాయి. దాంట్లో ఉన్న సారం అందరికీ న్యాచురల్గా అందట్లేదు అనే విషయం ఒక కారణం చెబుతోంది. మూడోది, an ever growing perception of the fact that the creeds which are so obviously self and mutual contradictory cannot be true, and that claims which are unverified cannot be real. మూడోది ఏమిటంటే an ever growing perception of the fact that the creeds which are so obviously self and mutually contradictory cannot be true, and that claims which are unverified cannot be real. Ever growing perception, ఒక అవగాహన రోజు పెరిగిపోతోంది, నిత్యము పెరిగిపోతోంది. ప్రతి ఎవర్ గ్రోయింగ్, ఎప్పటికీ పెరిగిపోతోంది. ఏమిటి ఆ అవగాహన, ఏం పెరుగుతోంది అంటే of the fact that creeds which are so obviously self and mutually contradictory, ఈ క్రీడ్స్ అంటే ఈ మతములు ఇవి ఒకదానితో ఒకటి విభేదించుకునేవిగా ఉన్నాయి. సెల్ఫ్ సో ఆబ్వియస్లీ సెల్ఫ్ అండ్ మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ కెనాట్ బి ట్రూ. ఒక మతములోనే కొంతమందితో విభేదిస్తున్నారు కాబట్టి సెల్ఫ్ కాంట్రడిక్టరీ, అంటే వాళ్ళు చెప్పేది అందరూ ఒప్పుకోవట్లే కాబట్టి సెల్ఫ్ కాంట్రడిక్షన్ కూడా ఉంది. అలాగే మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ, సో ఒక విభాగం ఇంకో విభాగం నుంచి, ఒక మతం ఇంకో మతానికి ఈ డిస్టింక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఒప్పుకోకపోవడాలు ఉన్నాయి, విరుద్ధ భావాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సత్యం అవడానికి ఛాన్స్ లేదు, కెన్ నాట్ బి ట్రూ. ఈ ఇంతమంది మతములలో బోధించేది పరస్పర వైరుధ్యంతో ఉన్నది, ఒకళ్ళు అగ్రీ కాని దాంట్లో సత్యం ఉంటుంది అని మేము అనుకోవటం లేదు. అండ్ దట్ క్లెయిమ్స్ విచ్ ఆర్ అన్వెరిఫైడ్ కెనాట్ బి రియల్. వాళ్ళు కొన్నిటిని నమ్ముతున్నారు, కొన్నిటిని ప్రతిపాదిస్తున్నారు. ఇది జరుగుతుంది క్రైస్తుని నమ్మినందువల్ల, ఈ విధానంలో ఇది పాటించినందువల్ల ఇది జరుగుతుందని కొన్ని క్లెయిమ్ చేస్తున్నారు, కొన్ని ఘోషణలు ఇస్తున్నారు, ఇలా చేయాలి ఇలా చేయాలని. ఆ క్లెయిమ్స్ ఏవి కూడా అన్వెరిఫైడ్, ఎక్కడ దాన్ని సరి అయినదా కాదా అని దాన్ని పరిశీలించిన వారు ఎవరు లేరు. చర్చ్ చెబుతోంది కాబట్టి క్వశ్చన్ చేయకుండా దాన్ని పాటించాలి అని ఒక సూత్రమే తప్ప దాంట్లో సత్యం ఉన్నదా సత్యము లేదా అని ఎవరు తరచి చూసి సత్యం ఉన్నది అని చెప్పడానికి, సత్యం లేదు అని చెప్పడానికి కూడా ఒక విధానం లేదు అని చెబుతాం. కాబట్టి సత్యం లేదేమో. అన్వెరిఫైడ్, an ever growing perception of the fact that the creeds which are so obviously, చాలా ప్రస్ఫుటంగా ఒకరితో ఒకళ్ళు పోట్లాడుకుంటున్నారు, మ్యూచువల్గా పోట్లాడుకుంటున్నారు. ఒక విధానం ఇంకో విధానంతో, ఒక మతం ఇంకో మతంతో ఏర్పాటువాదం మీద ముందుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పే ఘోషణలు, లేకపోతే వాళ్ళు చెప్పే ఇదే సరైన విధానం అని చెప్పే విధానము, అవి కూడా అన్వెరిఫైడ్. ఎవరు దాన్ని ప్రూవ్ చేయలే, ఎవరు దాన్ని తరచి చూసి సరైనవి అని చెప్పలే. అన్వెరిఫైడ్. అలా అన్వెరిఫైడ్ కాబట్టి దే కెనాట్ బి రియల్. అలా ఎవరు ప్రూవ్ చేయలేదు కాబట్టి, దాన్ని ఎవరు తరచి చూడలేదు కాబట్టి అది సత్యవంతమైనవి కావు అని అంటోంది ఈమె. The natural distrust of conventional religions, the natural distrust of conventional religions is only strengthened by their complete failure to preserve morals and to purify society and the masses. This natural distrust of conventional religions, సాంప్రదాయమైన మతములు ఏవైతే ఉన్నాయో వాటి ఎడ కొంత స్వాభావికతతో కూడిన అపనమ్మకం మొదలైంది అంటోంది. సాంప్రదాయమైన మతములలో స్వాభావికంగా అంటే ఫాలో అయ్యే వాళ్ళు లోపల న్యాచురల్గా ఒకటి వస్తుంది అనమాట, అగెయిన్స్ట్ ఫీలింగ్ వస్తుంది. దిస్ న్యాచురల్ డిస్ట్రస్ట్, అపనమ్మకం పెరుగుతోంది. వేటి మీద?
కన్వెన్షనల్ రిలీజన్స్ మీద, సాంప్రదాయమైన మతతత్వాల మీద, మతాల మీద న్యాచురల్ డిస్ట్రస్ట్ పెరుగుతోంది, అపనమ్మకం పెరుగుతోంది. న్యాచురల్గా పెరుగుతోంది అపనమ్మకం. ఎవరో చెప్పి అపనమ్మకాన్ని పెంచడం కాదు, ఎవళ్ళకి వాళ్ళకి అపనమ్మకం పెరుగుతోంది. దిస్ న్యాచురల్ డిస్ట్రస్ట్ ఆఫ్ కన్వెన్షనల్ రిలీజన్స్ ఈజ్ ఓన్లీ స్ట్రెంగ్థెన్డ్ బై దేర్ కంప్లీట్ ఫెయిల్యూర్ టు ప్రిజర్వ్ మారల్స్ అండ్ టు ప్యూరిఫై సొసైటీ అండ్ ద మాసెస్. దీని తోడుగా ఏమవుతోంది, ఈ సాంప్రదాయమైన మతములు నీతివంతములు నీతుల్ని ప్రిజర్వ్ చేయలేకపోతున్నాయి, సేవ్ చేయలేకపోతున్నాయి, అవి విధానం అని చెప్పలేకపోతున్నాయి. అదొకటి. అలాగే సొసైటీని, సమాజాన్ని స్వచ్ఛపరచలేకపోతున్నాయి వాటి మాటలతో, వాటి బోధనలతో. నీతి అంటే ఇది, నీతివంతమైన జీవితం అంటే ఇది అని చెప్పలేకపోతున్నాయి. దాంట్లో అవి ఫెయిల్ అయ్యాయి. వాళ్ళు సాంప్రదాయ మత బోధకులు సక్సెస్ని చవిచూడలేదు. వాళ్ళు అపనమ్మకాన్ని ప్రజల్లో పెంచేట్టుగా వాళ్ళ బోధనలు ఉన్నాయి. అదే కాకుండా ఈ వాళ్ళ విధానం వల్ల ఇంకా గట్టిపడింది ఏమిటి, ఈ ఫెయిల్యూర్ అనేది, కంప్లీట్ ఫెయిల్యూర్. సంపూర్ణంగా ఈ విధానం గెలుపు పొందలేదు, ఓడిపోయింది. దేంట్లో? టు ప్రిజర్వ్ మోరల్స్ అండ్ ప్యూరిఫై సొసైటీ అండ్ ద మాసెస్. జనముల హృదయాల్లో, సమాజంలో స్వచ్ఛతను నింపడంలో, అలాగే నీతులు, నీతివంతమైన జీవితాన్ని ప్రతిపాదించడంలో అవి ఓటమిని చవి చూశాయి ఈ మతములు అని చెబుతోంది. 4వ రీజన్, ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ అండ్ నాలెడ్జ్ బై ఎ ఫ్యూ దట్ దేర్ మస్ట్ బి somewhere a philosophical and religious system which shall be scientific and not merely speculative. A conviction on the part of many and knowledge by a few that there must be somewhere a philosophical and religious system which shall be scientific and not merely speculative. దృఢమైన నమ్మకము, దృఢమైన విశ్వాసం అది చాలా మందిలో జరగట్లే, కుదరట్లే, వాళ్ళ మనసులో ఏర్పట్టలే. ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ, చాలా మందిలో ఈ దృఢమైన అచంచలమైన విశ్వాసం కలగటలే. కొంతమందికే తెలుసు నిజమైన జ్ఞానం ఏమిటో, నిజమైన విజ్డమ్ ఏమిటో కొంతమందికే తెలుసు. అండ్ నాలెడ్జ్ ఓన్లీ బై ఎ ఫ్యూ దట్ దేర్ మస్ట్ బి సమ్వేర్ ఎ ఫిలసాఫికల్ అండ్ రిలీజియస్ సిస్టమ్ విచ్ షల్ బి సైంటిఫిక్ అండ్ నాట్ మేర్లీ స్పెక్యులేటివ్. సో ఎక్కడో ఈ హడావిడిలో, ఈ గందరగోళంలో ఎక్కడో తత్వపరమైన, మతపరమైన విధానంలో శాస్త్రీయతని జోడించుకొని కేవలం ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఊహాజనితంగా మనసుకు తోచినట్లుగా చెప్పకుండా శాస్త్రము చెప్పినట్టు, తత్వము చెప్పినట్టు ఆ విధానం కనపట్టలేదు అని చెబుతోంది. ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ అండ్ నాలెడ్జ్ బై ఎ ఫ్యూ. కొంతమందికే దీని గురించి పూర్తి జ్ఞానం ఉంది. అలాగే ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ, చాలా మందిలో దృఢమైన విశ్వాసం, అసంచలమైన విశ్వాసం కూడా లేదు. దేర్ మస్ట్ బి సమ్వేర్. ఏమిటి కన్విక్షన్ ఎందుకు ఉండాలి? ఎక్కడో ఈ గందరగోళంలో సమ్వేర్ ఏ ఫిలసాఫికల్ రిలీజియస్ సిస్టమ్ విచ్ షల్ బి సైంటిఫిక్ అండ్ నాట్ మెయిన్లీ స్పెక్యులేటివ్ అనే దృఢ విశ్వాసం కలగాలి. అది కలగట్లా, అందరికీ కలగాలి. కొద్ది మందికి జ్ఞానం ఉంటే సరిపోదు. అందరికీ దృఢమైన విశ్వాసం దేని మీద కలగాలంటే ఈ మతపరమైన, తత్వపరమైన విధానం ఒకటి ఉంది. అది శాస్త్రీయతని జోడించుకుని శాస్త్రీయతతో కలిసి ఉంది. కేవలం మనసు చెప్పిన, మనసు ఊహించిన రీతిలో మతాన్ని ప్రతిపాదించడం కాదు అనే విషయం వాళ్ళకి అవగతం అవ్వాలి. వాళ్ళలో ఒక దృఢ విశ్వాసాన్ని పెంచాలి. అది పెంచబడలేదు అని చెబుతోంది. Finally, perhaps a belief that such a system must be sought for in teachings far antedating any modern faith. Finally, perhaps a belief that such a system must be sought for in teachings far antedating any modern faith. ఇప్పుడు పైన చెప్పిన విధానంలో తత్వపరమైన, మతపరమైన సిస్టమ్ ఒకటి ఉండాలి. అది శాస్త్రీయతతో జోడింపబడి ఉండాలి. కేవలం మనసు చెప్పినట్టు ఊహాజనితం ఉండకూడదు అనేది. ఫైనలీ పర్హాప్స్ ఎ బిలీవ్ దట్ సచ్ ఎ సిస్టమ్ మస్ట్ బి సాట్ ఫర్
ఇన్ టీచింగ్స్ ఫార్ యాంటీడేటింగ్ మోడర్న్ ఫెయిత్. ఇప్పుడు ప్రస్తుత నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సరైన నమ్మకం లేదు. కాబట్టి ఎక్కడ యాంటీడేటింగ్ మోడర్న్ ఫెయిత్ అంటే చాలా కాలం కింద చెప్పబడిన మతతత్వములో అలాంటి నమ్మకాలు, పైన చెప్పినలాంటి విధానాలు అవి ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి, ఆ టీచింగ్స్ని, ఆ బోధనలను పట్టుకోవాలి అనే ఒక బిలీఫ్ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఫైనలీ పర్హాప్స్ ఎ బిలీఫ్, ఫైనలీ చివరికి ఇలాంటి ఒక నమ్మకం, ఇలాంటి సిస్టము, పైన చెప్పిన శాస్త్రీయతతో కూడిన మతపరమైన బోధన, తత్వపరమైన బోధన, ఇలాంటి సిస్టము ఇది ఎక్కడ మనం దొరుకుతుంది అంటే యాంటీడేటింగ్ మెనీ మోడర్న్ ఫెయిత్. ఇవి ప్రస్తుతంలో చెప్పే మత బోధనలో లేవు. కాబట్టి ప్రాచీన కాలంలోకి వెళితే, దీన్ని వదిలేసి, ఈ మోడర్న్ ఫెయిత్ని వదిలేసి ప్రాచీన బోధనలోకి వెళితే అక్కడ దొరుకుతుందేమో, అక్కడ ఈ విధానం కనపడుతుందేమో అని అంటోంది. సో అది ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ వై ఈస్ థియాసఫీ యాక్సెప్టెడ్ అని క్వశ్చన్. వై ఈస్ థియాసఫీ యాక్సెప్టెడ్? క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఉపశీర్షిక మళ్ళీ ఇంకోసారి చదువుదాం. I understand to a certain extent, but I see that your teachings are far more complicated and metaphysical than either spiritualism or current religious thought. Can you tell me then what has caused this system of theosophy which you support to arouse so much of interest and so much of animosity at the same time? So క్వశ్చన్ మనకు అర్థమైంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంది మీ బోధనలు. భూతావేశపరుల బోధనల కన్నా, అలాగే కన్వెన్షనల్ కరెంట్ ఈ రోజుల్లో ఏదైతే మతపరంగా చెప్పే బోధనల కన్నా మీ బోధనలు కొద్దిగా సంక్లిష్టతతో కూడినవిగా ఉన్నాయి. ఎందుకంటే అవి మెటఫిజికల్గా కూడా ఉన్నాయి, అభౌతికమైన బేస్తో కలిగి ఉన్నాయి అని చెబుతోంది. చెప్పి కెన్ యూ టెల్ మీ దెన్ వాట్ హ్యాస్ కాజ్ దిస్ సిస్టమ్ ఆఫ్ థియాసఫీ విచ్ యు సపోర్ట్? మీరు దేన్నైతే సమర్థిస్తున్నారో, దివ్య జ్ఞానం అనే దాన్ని దేన్నైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో దాంట్లో ఏమిటి కారణం? కొంతమందికి ఏమో విపరీతమైన ఇంట్రెస్ట్ దాంట్లో, కొంతమందికి ఏమో దాని ఏడ విముఖత, అంటే అది సరైనది కాదేమో అనే ఒక ఫీలింగ్. ఎనిమాసిటీ, శత్రుత్వం. ఎనిమాసిటీ అంటే యాక్చువల్గా శత్రుభావనతో ఉండడం. థియాసఫీ అంటే నాకు పడదు అనే స్థితిలో ఉండడం. ఎనిమాసిటీ అంటే శత్రుభావన, అది కలిగి ఉంది. ఒకే సమయంలో జరుగుతోంది ఇది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి శత్రుత్వ భావన ఉంది. ఎందుకుంది? థియాసఫిస్ట్ ఇస్ సేయింగ్ దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ఇట్. చాలా కారణాలు ఉన్నాయి. ఐ బిలీవ్, నా నమ్మకం అది, చాలా కారణాలు ఉన్నాయి. అమంగ్ అదర్ కాజెస్ దట్ మే బి మెన్షన్డ్ ఆర్, చాలా కారణాల్లో నేను చెప్పాలనుకున్నవి ఏమిటంటే, 1. The great reaction from the crassly materialistic theories now prevalent among scientific teachers. సో భౌతికవాదంతో సిద్ధాంతాలని శాస్త్రీయతతో బోధించేసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, మెటీరియలిజమే ఇంపార్టెంట్ అనే బోధన జరుగుతోంది కాబట్టి ఈ విషయం మీద, థియాసఫీ అనే విషయం మీద మనసు పోవట్లేదు ఎవరికి. దట్స్ ఫ్యాక్ట్ ఈవెన్ నౌ. ఎవరికైతే నిత్య జీవితంలో స్పిరిచువాలిటీ అనేది వేరేగా ఉంది, నేను ఉద్యోగం సంపాదించడం, లేకపోతే జీతం సంపాదించడం, లేకపోతే ఏది కావాలో, ఈ బాడీకి ఏది కావాలో దానికోసం పరిగెత్తడం, వస్తువులను సమకూర్చుకోవడం, దీంట్లోనే ఉంది అనుకునే వాడికి ఇదే సత్యము, మెటీరియలిస్టిక్ లైఫే సత్యము. వాడికి ఇటువైపు చూసే అవకాశం ఉండదు. అందుకనే చాలామంది ఏమంటారంటే ఏజ్ అయిపోయిన తర్వాత కానీ మీ దగ్గరికి రావట్లేదు అని. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే స్పిరిచువాలిటీ ఇది 2 మాటల సంయోగం అని నాకు అనిపిస్తుంది. కాకినాడలో ఒక మెంబర్ ఉన్నారు, ప్రతి మాటని విడగొట్టి దాన్ని మంచి అర్థాలతో చెబుతూ ఉంటాడు ఆయన. రామారావు అని, పటమట రామారావు ఏదో ఉంది ఆయన పేరు. కరెక్ట్గా నాకు రామ్మోహన్ రావో రామారావు తెలియట్లేదు. నేను చూసింది యాక్చువాలిటీ అని ఒక మాట ఉంది, స్పిరిట్ అని ఒక మాట ఉంది. ఈ స్పిరిట్ యాక్చువాలిటీ కలిస్తే స్పిరిచువాలిటీ అయిందేమో. సో ఈ జీవన విధానము ఆధ్యాత్మికతతో జీవితాన్ని అంతన్ని చూడగలగాలి. నా రిలేషన్షిప్లో ఆధ్యాత్మికత ఉండాలి, నేను ఉద్యోగం చేస్తున్న దాంట్లో ఆధ్యాత్మికత ఉండాలి, ద వే ఐఎమ్ ఎర్నింగ్ ద రైట్ వే దాంట్లో ఆధ్యాత్మికత ఉండాలి. ఎటువంటి
ఇల్లీగల్ మీన్స్లో సంపాదించకుండా ఉంటే ఆధ్యాత్మికత ఉన్నట్టే. కాబట్టి ఇలా ప్రతి కోణంలోనూ, ప్రతి జీవితంలోనూ, ప్రతి పార్శ్వంలోనూ కూడా ఆధ్యాత్మికతని కలిపి ఉంచుకుంటే ఆధ్యాత్మికత వేరు, మెటీరియల్ లైఫ్ వేరు, అఫీషియల్ లైఫ్ వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు ఉండదు. అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసేది, అన్నిటినీ కలిపేది ఆధ్యాత్మికత. ప్రతి దాంట్లోనూ ఆధ్యాత్మికత అంటే పొద్దున్న లేచి ప్రేయర్ చేయడం అదే కాదు, ప్రతి దాంట్లో ఉన్న చైతన్యాన్ని కనుక్కొని చైతన్యవంతంగా మనం వ్యవహరించడం, ఆ టీచింగ్స్ కనుక్కొని టీచింగ్స్ ఎలా ఉండాలో తెలుసుకొని ఆ టీచింగ్ సాలంతో బిహేవ్ చేయడం, యాక్చువాలిటీని బాగా గ్రహించి ఎలా ఉండాలో తెలుసుకొని సారవంతమైన స్పిరిట్తో జీవించడం. ఇది జరగట్లే, ఇప్పటికీ జరగట్లే. కాబట్టి ద గ్రేట్ రియాక్షన్ ఫ్రమ్ ద క్రాస్లీ మెటీరియలిస్టిక్ థియరీస్ నౌ ప్రివలెంట్ అమాంగ్ సైంటిఫిక్ టీచర్స్. ఇది ఒక కారణం, మెటీరియలిజం ఒక కారణం. 2, జనరల్ డిసాటిస్ఫాక్షన్ విత్ ఆర్టిఫిషియల్ థియాలజీ ఆఫ్ ద వేరియస్ క్రిస్టియన్ చర్చెస్ అండ్ ద నంబర్ ఆఫ్ డైలీ ఇంక్రీజింగ్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ సెక్ట్స్. విభాగాలు చాలా, మత విభాగాలు చాలా వస్తున్నాయి, రోజు ఒకటి పుట్టుకొస్తోంది, ఒకదాంతో ఒకటి సమన్వయం లేదు, వ్యతిరేక భావనతో ఉన్నాయి. జనరల్గా డిసాటిస్ఫాక్షన్, అసంతృప్తి ఎందుకు ఉందంటే థియాలజీ, మత విధానము, మత బోధనలు ఏమయ్యాయంటే కృత్రిమత్వాన్ని చాలా పెంపొందిస్తున్నాయి, లేకపోతే వాటితో స్వాభావికంగా లేకుండా కృత్రిమంగా ఉన్నాయి బోధనలన్నీ కూడా, మెకానికల్గా అయిపోయాయి బోధనలన్నీ కూడా అని చెబుతోంది. అదో కారణం. రెండో కారణం. మూడోది, an ever-growing perception of the fact that the creeds which are so obviously self and mutually contradictory cannot be true. ఈ ఒకదాంతో ఇంకోటి ఎలాగైతే వైరుధ్యాన్ని ప్రకటిస్తూ మతాలు ఉన్నాయో అవన్నీ కూడా సత్యాన్ని బోధించగలవు అని ఎక్కడ నమ్మకం లేదు. అండ్ దట్ క్లెయిమ్స్ విచ్ ఆర్ అన్వెరిఫైడ్ కెనాట్ బి రియల్. ఏవైతే వాళ్ళ విశ్వాసాలు, ఘోషణలు, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలకి ఎక్కడ ప్రూఫ్ లేదు కాబట్టి, ఎక్కడ దానిని ప్రూవ్ చేయబడలేదు కాబట్టి అవి కూడా సత్యం అని ఒప్పుకోవడానికి వీల్లేదు. దిస్ న్యాచురల్ డిస్ట్రస్ట్ ఆఫ్ కన్వెన్షనల్ రిలీజన్స్, ఈ సాంప్రదాయమైన మతాలు మీద ఈ స్వాభావికంగా వచ్చిన అపనమ్మకం వల్ల, అంతేకాకుండా ఇట్ ఈస్ స్ట్రెంగ్థెన్డ్ బై దేర్ కంప్లీట్ ఫెయిల్యూర్ టు ప్రిజర్వ్ మారల్స్ అండ్ ప్యూరిఫై సొసైటీ అండ్ ద మాసెస్. ఈ అన్కన్వెన్షనల్ రీజన్ లో అసంతృప్తి, ఈ మతం కూడా ఇంకోటి ఏం చేసిందంటే నీతివంతమైన జీవితాన్ని ప్రసాదించలేదు అందరికీ, అలాగే సమాజాన్ని స్వచ్ఛతపరచలేదు, అలాగే మనుషుల్ని కూడా సరైన మార్గంలో స్వచ్ఛతతో నీతివంతంగా ఉండేట్టుగా చేయలేదు. కాబట్టి ఇదో కారణం. ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ. నాలుగో కారణం, ఏ కన్విక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మెనీ అండ్ నాలెడ్జ్ బై ఎ ఫ్యూ that there must be somewhere a philosophical and religious system which shall be scientific and not merely speculative. సో ఇది ఒక దృఢ విశ్వాసము కలగటలా, ఏదో ఒక తత్వముతో కూడిన మతపరమైన ఒక తత్వం ఉండాలి, దాంట్లో జ్ఞానపూరితముగా ఉండాలి. జ్ఞానం కొద్ది మంది దగ్గరే ఉంది కాబట్టి చాలా మంది దీని మీద మిస్ట్రస్ట్తో ఉన్నారు కాబట్టి అలాంటి విధానం, తత్వము అలాగే మతము ఎడ సరి అయిన అవగాహనతో, దాని మీద దృఢ విశ్వాసంతో, శాస్త్రీయతతో కూడిన మతతత్వము, శాస్త్రీయతతో కూడిన విధానము అది లేకపోవడం వల్ల, కేవలం మనస్సుతో ఊహాజనితంగా ప్రజెంట్ చేయడం వల్ల, స్పెక్యులేటివ్ అంటే మనస్సుతో మనకి తోచింది చెప్పడం. సో స్పెక్యులేట్ చేయడం అంటే అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఓ చెట్టు మీద 100 కాకులు ఉన్నాయి, నిజం అవ్వచ్చు. లేదు 200 కాకులు ఉన్నాయి, అది నిజం అవ్వచ్చు. అది స్పెక్యులేషన్. ఇట్స్ ఓన్లీ స్పెక్యులేషన్, ఇట్స్ నాట్ ట్రూత్. అలా మతములన్నీ మారిపోయాయి, ఆ విధానాలన్నీ మారిపోయాయి. కాబట్టి కన్విక్షన్ లేదు, ఎవరికినో దాని మీద దృఢ విశ్వాసం కలగటం లేదు. ఫైనలీ perhaps a belief that such a system must be sought for in teachings far antedating any modern faith. ఇప్పుడు మనం పైన చెప్పిన తత్వముతో కూడిన మతపరమైన విధానాలు ఏవైతే ఉంటాయో అవి స్పెక్యులేషన్తో కాకుండా నిజమైన టీచింగ్స్ అవి ఎక్కడ దొరుకుతాయంటే మోడర్న్ ఫెయిత్లో లేవు. అంటే ఈ రోజులలో ప్రాచుర్యంలో ఉన్న మతములలో లేవు. కాబట్టి వెనక్కి వెళ్ళి ప్రాచీనమైన మతముల సారమని వెతికినప్పుడు అక్కడ దొరుకుతుందేమో.
అని చెబుతోంది. సో థియాసఫీ ఇన్ ఎ వే ఈజ్ దట్ ఎసెన్స్. ఈ రిలీజన్స్ కన్నిటికీ బేస్ అది కదా, విజ్డమ్ రిలీజన్ అంటాం కదా. కాబట్టి థియాసఫీ ఈజ్ దట్ విజ్డమ్ రిలీజన్. అతి ప్రాచీనమైన సత్యములతో కూడినది దివ్య జ్ఞానం. కాబట్టి దివ్య జ్ఞానాన్ని పట్టుకుంటే, ఇండైరెక్ట్ గా ఆవిడ చెబుతోంది, దివ్య జ్ఞానాన్ని పట్టుకుంటే, విజ్డమ్ రిలీజన్ని పట్టుకుంటే, జ్ఞానమతముని పట్టుకుంటే మీకు ఈ మోడర్న్ ఫెయిత్ లో ఉండే అవకతవకలు ఏదో అర్థమై సరైన విధానాన్ని ఎలా పాటించాలో మీకు తెలుస్తుంది అని చెబుతోంది. సో నౌ వీ హ్యావ్ కమ్ టు ద క్లోజ్ ఆఫ్ దిస్ సెషన్. 1 hour అయింది కాబట్టి మీకు అందరికీ కూడా డిస్కస్ చేసేందుకు విషయాలు ఉన్నాయి కాబట్టి, మమతా, యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫర్ డిస్కషన్.